దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి ఎన్నో లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని చిత్తము అనే అంశం మీద మరి యొక్క భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గతించిన కాలంలో 2 భాగాలుగా మనం చాలా విషయాలు ఆలకించాం. ఈ భాగంలో ఏ విషయాల్లో మనం దేవుని చిత్తం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తించవలసి ఉంది అని అనేక విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో విశ్వాసముతో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నాయనా, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి. వాక్యాన్ని ఎంతమంది మీడియా ద్వారా ఆలకిస్తున్నారో ప్రభువా, ఇప్పుడే దర్శించండి. వినే చెవి, గ్రహించే హృదయం వారికి దయచేయండి ప్రభువా. ఈ వాక్యం నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా, దీవెనకరంగా మార్చమని, మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేని బిడ్డలారా, దేవుని చిత్తము ఎంత ప్రాముఖ్యమైనదో మనం చాలా విషయాలు ధ్యానం చేశాం. గతించిన భాగంలో దేవుని చిత్తం ఎంత అవసరమో, ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తేనే పరలోక రాజ్యం వెళతాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడని ప్రభు చెప్పారు. అంతేకాదు, పరలోకపు దేవుని కుటుంబంలో కూడా మనము ఆ కుటుంబస్తులుగా పరలోకపు తండ్రికి బిడ్డలుగా మనం ఉండాలి అంటే నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే నా సహోదరుడు, నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని ప్రభు చెప్పారు. దేని బిడ్డలారా, నిజమే, పరలోకమందున దేవుడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఈ లోకంలో తల్లి తండ్రి ఏ విధంగా మనకుంటారో అలాగే పరలోకపు తండ్రి మన ఆత్మలకు శాశ్వతమైన తండ్రిగా ఆయన మనకున్నాడు. దేని బిడ్డలారా, ఈ భూమి మీద మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చబడినప్పుడే మనం ధన్యులం. ఎందుకంటే ప్రియబిడ్డ, పరలోకమందు సమస్తము కూడా దేవుని చిత్తమే నెరవేరుతుంది, కానీ మనుషులమైన మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరట్లేదు. మన స్వైచిత్తాన్ని మనం చేయటం ద్వారా ఎన్నో నష్టాలు, కష్టాలు మనం అనుభవిస్తున్నాం. కానీ దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు దేని బిడ్డలారా, మనం ఎదుర్కొనే నష్టం, కష్టం కూడా దీవెనకరంగా ఉంటుంది. మనం దేవుని చిత్తానికి విరోధంగా జీవించి నష్టం, కష్టం తెచ్చుకుంటే ప్రియబిడ్డలారా, ఫలితాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తూ పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉన్నా సరే, ఎటువంటి వ్యతిరేకతలు వచ్చినా సరే, ఎటువంటి నష్టము, కష్టము వాటిల్నా సరే, దానికి గొప్ప ప్రతిఫలము దేవుడిస్తాడు. నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపైన దేవుడు మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ఆయన కోరుచుంది ఏంటంటే మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలి. మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరినప్పుడే మనం సంపూర్ణులుగా దేని బిడ్డలారా, పరిపూర్ణులుగా మారగలుగుతున్నాం. కనుక దేవుని చిత్తం కోసం మనం ఎల్లప్పుడూ కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని చిత్తం గ్రహించడానికి సిద్ధంగా ఉండేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని మరి సంపూర్ణ ఆత్మ నిశ్చయతతో మరి మనం ఉండేవారిగా ఉండాలి. కనుక దేవుని చిత్తం ఏ విషయాల్లో కూడా మనకు అవసరం అనేది కూడా ఒకసారి మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఇక్కడ చూస్తే యుక్తముగా ప్రవర్తించడం అనేది దేవుని చిత్తం అని మనం గ్రహించాలి. మన ప్రవర్తన యుక్త ప్రవర్తనగా ఉండాలి. ప్రియబిడ్డలారా, ప్రవర్తనను చూసే దేవుడైన, అంతరంగాన్ని చూసే దేవుడైన, మన ప్రవర్తనను చూస్తున్న దేవుడైన. దేని బిడ్డలారా, మనము పైకి కనబడే ప్రవర్తనను మాత్రమే చూస్తాం, కానీ దేవుడు మనుషులు చూడలేని సమయంలో కూడా మన ప్రవర్తన ఎలాగుంది అనేది దేవుడు
కనిపెడుతూ ఉంటాడు. దేవునికి మరుగైనది ఏదీ లేదు. మన జీవితంలో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, తెలుసుకుంటున్న దేవుడు, సమస్తాన్ని గ్రహిస్తున్న దేవుడు. కనుక ఆయన దృష్టిలో మన ప్రవర్తన ఎలా ఉంది? చాలాసార్లు మన ప్రవర్తన మనకు నచ్చచ్చు, మన ప్రవర్తన మన స్నేహితులకు నచ్చచ్చు, మన ప్రవర్తన మన ఇంటి వారికి నచ్చచ్చు, మన ప్రవర్తన దేని బిడ్డలారా మన యొక్క ఇష్టానుసారంగా తీసుకునే ప్రతి నిర్ణయం, మన జీవించే జీవితం మనకు సంతోషంగా ఉండవచ్చు, ఆనందంగా ఉండవచ్చు, లేక అవసరమై ఉండవచ్చు. కానీ అది దేవుని చిత్తమా కాదా అనేది మాత్రం మనం గ్రహించవలసి ఉంది. దేవుని చిత్త ప్రకారం మనం జీవించినప్పుడే ఆ ప్రవర్తన యుక్త ప్రవర్తన. దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రవర్తన పేరేంటంటే యుక్త ప్రవర్తన. దేని బిడ్డారా, మన ప్రవర్తన దేవుని దృష్టిలో బాగుంటున్నప్పుడు దేవుడు దానికి తగిన మంచి ఫలాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. అంతేకాదు, నిన్ను ఎవరైతే దూషించారో, నిన్ను గురించి తప్పుడుగా వారు ప్రచారం చేశారో, వారందరూ కూడా ఏదో ఒక రోజు దేని బిడ్డ నీ యొక్క యుక్త ప్రవర్తన చూసి వారు మౌనంగా అయిపోతారు. అంతేకాదు, వారు ఏదో ఒకరోజు దేవునిని తెలుసుకునే అవకాశం ఉంది. ప్రియబిడ్డలారా, ఈ లోకం ఎటువంటిదంటే మూర్ఖముగా మాట్లాడే లోకం. మూర్ఖులుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని గురించే మాట్లాడుతున్న లోకం ఆయన పిల్లలమైన మన కోసం కూడా తప్పనిసరిగా మాట్లాడతారు. అయితే వారి నోరు మూయించడానికి మన ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యుక్తముగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు శత్రువు వాడంతటి వాడే నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. నీ మీద ఎన్ని రకాలుగా అబండాలు వేయడానికి వాడు ప్రయత్నించినా దేని బిడ్డలారా ఏదో ఒకరోజు అది తప్పని ఎప్పుడైతే ఈ లోకానికి తెలుస్తుందో ఇంకేమీ మాట్లాడలేని స్థితి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని చిత్త ప్రకారము బాధపడువారంట సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని బైబిల్ చెప్తుంది. చూడండి, సత్ప్రవర్తన, ఇందాక యుక్త ప్రవర్తన దేవుని చిత్తం. యుక్తముగా మనం ప్రవర్తించడం దేవుని చిత్తం. యుక్తం అంటే మంచిగా ప్రవర్తించడం. అలాగే ఇక్కడ సత్ప్రవర్తన, సత్ప్రవర్తన అన్న యుక్త ప్రవర్తన అన్న కూడా చాలా దగ్గర సంబంధం ఉన్న మాటలు. కొంచెం తేడా ఉంటాయి అంతే, కానీ ఆ రెండు కూడా మనకు అవసరం. సత్ప్రవర్తన, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి సత్పురుషుడు అనే మాటను మనం వింటున్నాం. దేని బిడ్డలారా, అలాగే సత్ప్రవర్తన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఎదురయ్యే చాలా బాధలు దేని బిడ్డలారా, మరి మన స్వైచ్ఛిత్తం చేయడం ద్వారా మనం చాలా బాధలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవునికి మన జీవితాలు సమర్పించుకుంటామో, దేవుని చిత్త ప్రకారం జీవించడానికే మన ప్రాణాత్మ దేహాలు మనం సమర్పించుకున్నామో దేని బిడ్డారా, అప్పుడు కూడా శ్రమ వస్తూ ఉంటుంది. కానీ అలాగని శ్రమ వచ్చినంత మాత్రాన నీవు పాపం చేసావని కాదు, శ్రమ వచ్చినంత మాత్రాన ఎక్కడో పడిపోయావని కాదు, శ్రమ వచ్చినంత మాత్రాన ఎక్కడో దేవుని మీద తిరుగుబాటు చేసావని కాదు దాని అర్థం. తప్పనిసరిగా ఈ లోకంలో ఉన్నాము కనుక యోహాను సువార్త 16:33లో ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఈ లోకమంతా దుష్టుని యందు ఉంది. ఈ లోకాధికారైన మరి శత్రువైన సాతాను ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టే దేవునికి విరోధమైన కార్యాలు కూడా ఈ భూమి మీద వాడు జరిగిస్తూ ఉంటాడు. ప్రియబిడ్డలారా, దేవుని పిల్లలకు విరోధమైన కార్యాలు ఈ లోకంలో జరిగిస్తూ ఉంటాడు వాడు. కాబట్టి ఈ లోకంలో ప్రభువు చెప్తున్నారు, మనం ఆయన యందు సమాధానం కలిగినట్లు, మనం అభ్యంతరపడకుండా ఉండినట్లు ప్రభు ముందుగానే చెప్తున్నారు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నిజమే దేని బిడ్డలారా, ధైర్యం లేకపోతే ఈ లోకంలో నువ్వు ఒక్క క్షణం కూడా ప్రభు కోసం జీవించలేవు. ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకం ఏ నరుడికి కూడా స్థిరమైనది కాదు. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ఎవరో ఏమీ కొనిపోలేరు. దేని బిడ్డలారా, ఈ లోకంలో బైబిల్ చెప్తుంది, యాత్రికుడు మానవుడు పరదేశి, యాత్రికుడు పరదేశి. దేని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా
మరి నువ్వు ఎంత సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నా ఎక్కడో ఒక చోట నిన్ను దుఃఖపరిచే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. నిజమే, దేవుని చిత్త ప్రకారము దుఃఖపడవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దేని బిడ్డారా, లోకానుసారమైన దుఃఖం ఉంది, అది మరణానికి నడిపిస్తుంది. కానీ దేవుని ఆత్మ చేత మనకు కానీ దుఃఖం కలిగింది అంటే, లేక దేవుని చిత్త ప్రకారం మనం దుఃఖపడే పరిస్థితి మన జీవితంలో ఎదురైందంటే, అది మన మేలు కోసమే కానీ, మన రక్షణ కోసమే కానీ, మన విశ్వాసం దేవునిలో బలపడడానికే కానీ ఇంకా మరొకటి ఏమీ కాదు. మనం దేవునికి దగ్గరయ్యే సమయాలు కూడా, దేవుని ప్రేమను రుచి చూసే సమయాలు కూడా ఎప్పుడంటే, ఈ లోకంలో మనం దుఃఖపడే పరిస్థితులు ఎదురైనప్పుడు. దేని బిడ్డ, అందుకే దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే. దుఃఖం వచ్చినంత మాత్రాన, బాధ వచ్చినంత మాత్రాన దేని బిడ్డరా, మన ప్రవర్తనను మాత్రం మనం విడిచిపెట్టకూడదు. దేవుడిచ్చిన ఆ మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన మాత్రం ఎప్పుడు కూడా మనం గట్టిగా పట్టుకుని ఉండాలి. సత్ప్రవర్తన గలవారే మనం జీవించాలి. ప్రియబిడ్డలారా, మూడవదిగా మనం చూస్తే పేతురు మొదటి పత్రిక 3:17లో మరొక మాట ఉంది. దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. చూసారా ప్రియబిడ్డలారా, ఈరోజుని ఈ లోకంలో చాలామంది శ్రమలకు కారణం వారు కీడు చేసి శ్రమలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు చాలామంది వారు ఇతరులకు కీడు చేయాలనుకొని శ్రమ తెచ్చుకుంటూ ఉంటారు. కీడు చేసి శ్రమ తెచ్చుకుంటూ ఉంటారు. కీడు చేయాలనే ఉద్దేశంతో ఉండడం వల్ల శ్రమలు తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది సబబే. వారికి శ్రమ వచ్చిందంటే అది వారు చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం. మానవుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. కానీ ఇక్కడ చెప్పుకునే ప్రత్యేకమైన పాఠం ఏంటంటే, ప్రియబిడ్డలారా, మేలు చేసి కీడు ఎదురవుతూ ఉంటుంది. మేలు చేసి కీడు ఎదురవుతూ ఉంటుంది. నువ్వు ఇతరులకి మేలు చేస్తావు, మంచి మనసుతో వారు బాగుండాలని, వారి కోసం, వారి మేలు కోసం నువ్వు ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటావు. కానీ వారు నీకు కీడు చేస్తూ ఉంటారు. ఇదంత విచిత్రంగా ఉందో చూడండి. కానీ కీడు చేసి కీడు తెచ్చుకునే కంటే మేలు చేసి కీడు ఒకవేళ ఎదురైనా సరే దానికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఎంతోమంది మేలు చేసి కీడు అనుభవిస్తున్న వారు ఎంతోమంది. నిజమే, మేలు చేయడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. మనం రక్షించుకున్న దేవుడు మనం ఇతరులకి మేలుకరంగా ఉండాలనే. అయితే ఆ మేలు అందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండరు. ఆ మేలు చాలామందికి అర్థమవుదో కాబట్టి వారు నీకు కీడు చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారితో ప్రియబిడ్డలారా చూడండి, 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యోధ యేసయ్యతోనే ఉన్నాడు, తిన్నాడు, యేసయ్య గొప్ప కార్యాలు చూశాడు. యేసయ్య మరి ఆయనతో ఉండే ఆ గొప్ప సన్నిధిని అనుభవించే ఆ మధురమైన ఆ జీవితం కొద్ది కాలమైన ఎంత ధన్యత అది, ఎంత ధన్యత. దేవుడు పిలుచుకోవడం, నా వెంబడి రండి అని ఆ పిలుపు నిజంగా ఎంత గొప్ప ధన్యత ప్రియబిడ్డలారా. కానీ ఆ యొక్క మరి పిలుపుకు తగినట్లు ఇస్కరియోతు యోధ జీవించలేకపోయాడు. ప్రభు అయిన దేవుడు ఇస్కరియోతు యోధకి మేలు చేస్తే వాడేం చేశాడంటే కీడు చేశాడు. దేని బిడ్డలారా, ఆ కీడును దేవుడు ఆయన ఒక ప్రణాళికగా మార్చాడు. దేని ప్రియబిడ్డ, అందుకే ప్రభు వాడిని క్షమించినా కానీ దేని బిడ్డలారా, వాడు మాత్రం హృదయం కఠినమైపోవడం వల్ల వాడి పాపమే వాడిని పట్టుకొని ఉరి పెట్టుకొని చచ్చేలాగా చేసింది. దేని బిడ్డలారా, నీకు కీడు చెయ్యాలని సమాజం చూస్తూ ఉంటుంది. నువ్వు ఎంత మేలు చేసినా, నువ్వు ఎవరికి మేలు చేసినా అందరి నుంచి నీకు మేలే రాదు. ఒక్కొక్కసారి కొద్దిమంది మేలు పొందుకొని నీకు కీడు చేస్తూ ఉంటారు. ఇది మర్చిపోవద్దు. మన చుట్టూ ఉండే ప్రపంచంలో 11 మంది మేలు పొందుకొని మనకి ఏ మేలు చేయకపోయినా పర్లేదు. కానీ దేని బిడ్డలారా, ఒక్కరు మాత్రం కీడు చేసేవారు ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా 1:11 లెక్కేసుకోవాలి మనం. దేని బిడ్డలారా, 12 మంది శిష్యుల్లో ఒక్కడు కీడు చేసేవాడు, 11 మంది ఆ మేలు చేసేవారు ఉన్నారు అక్కడ. దేని బిడ్డలారా చూడండి, నీ జీవితం, నీ చుట్టూ ఉన్న ప్రపంచం, నీ చుట్టూ ఉన్న మనుషులు, నువ్వు మాట్లాడుతున్న మనుషులు, నువ్వు స్నేహం చేస్తున్న మనుషులు, నువ్వు నమ్మిన వారు, నువ్వు ప్రేమిస్తున్న వారు అందరూ కూడా నీకు మేలు చేసేవారు కాదు.
అందులో ఎవరో ఒకరో కీడు చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు మేలు చేసావు కాబట్టి వారి నుంచి ఏదైనా కీడు ఎదురైతే నువ్వు బాధపడవలసిన పని లేదు. దేవుని చిత్తం ఏంటంటే, నువ్వు మేలు చేసావు కానీ నీకు కీడు ఎదురైంది, దేవుడు దానికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. చాలామంది డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. అయ్యో, నేను ఎంత మేలు చేశానో, వారికి నేను ఎంత సహాయం చేశాను, వారికి నేను ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డానో, కానీ ఈరోజు నాకు వారు ఇలా కీడు చేశారని హృదయం బద్దలైపోయి, కృంగిపోయి, కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది చాలాసార్లు. ఏడవద్దు. దేని బిడ్డ, నువ్వు ఏడవలసిన పని లేదు. నువ్వు మేలు చేసావు కనుక నువ్వు చేసిన మేలు దేవుడు చూశాడు, దానికి తగిన గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. దేవుని చిత్తం ఏంటంటే, మనం మేలు చేసినప్పుడు ఒకళ్ళు కీడెదురైనా సరే మనం దాన్ని సహించాలి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని దేవుడు చెప్తున్నాడు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేని బిడ్డలారా, దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు. ఈ భూమి మీద మనం సజీవులుగా ఉన్నాం. దేవుడు ఈ భూమి మీద మనం జీవించడానికి జీవితాన్ని ఇచ్చాడు. చూసారా, ఇది గొప్ప ఆయన చేసిన మేలులు, ఉపకారాలు. ఇది ఒకటి మనకి. ఆయన మనకి జీవితాన్ని ఇవ్వకపోతే మనమేమి చేయలేము. నా సహోదరుడా, తల్లి గర్భమందు మనల్ని నిర్మించింది దేవుడే. అంతేకాదు, మనం పుట్టడానికి ముందే ఈ భూమి మీద మనం సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి కావలసిన మంచి మంచి ఆహార పదార్థాలు సృష్టించాడు, కావలసిన నీరు సృష్టించాడు, ప్రాణవాయువు సృష్టించాడు. ఈ భూమి మీద చక్కటి దేని బిడ్డారా జీవితాన్ని, అందమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి అన్ని సమృద్ధిగా దేవుడు ముందుగా చేశాడు. దేవునికి ఎంత కృతజ్ఞులు. మనం సజీవులుగా ఉన్నాము. మనకంటే దేని బిడ్డారా ఈరోజు ఎంతోమంది గొప్పవారు మనకంటే చిన్న వయసులోనే ఎంతోమంది వెళ్ళిపోయారు. చిన్న పిల్లలు, యవ్వన బిడ్డలు ఎంతోమంది వెళ్ళిపోయారు, దాటిపోయారు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే గొప్పవారమని కాదు. ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుడికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రియుడా, ఆయన ఈ జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన ఇచ్చిన ఆహారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, ఆయన ఇచ్చిన వస్త్రాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు, ఆయన ఇచ్చిన గృహాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, ఆయన ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. చూడండి, ఎన్నో చోట్ల ప్రియుడ భార్య లేక ఎంతోమంది, భర్త లేక అల్లాడిపోతున్న వారు ఎంతోమంది, ఒక తోడు లేక ఒంటరైన జీవితాలు, కుమిలిపోతున్న జీవితాలు, కురింగిపోతున్న జీవితాలు ఎంతోమంది, తల్లిదండ్రులు లేక ఆ ప్రేమ ఆదరణ లేక ఎంతోమంది, చాలామంది బిడ్డలు లేక ఎంతోమంది. ఈరోజు తల్లిదండ్రి విలువ తెలుస్తుందా మనకు? భార్య విలువ భర్తకు తెలుస్తుందా? ఆ భర్త విలువ భార్యకు తెలుస్తుందా? ఆ కన్న బిడ్డల విలువ ఆ తల్లికి తండ్రికి తెలుస్తుందా? దేని బిడ్డలారా, దేవునికి ఎంత కృతజ్ఞులు మనం, ఎంత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం మనం. ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేం. ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేం. ఆయన మన నుంచి కోరేది ఏంటో తెలుసా? కృతజ్ఞత. ఈరోజున ఈ భూమి మీద మనకంటూ ఏదైనా ఉందంటే అది దేవుడిచ్చిందే. దేని బిడ్డలారా, మనం వచ్చినప్పుడు తేలేదు, వెళ్ళినప్పుడు తీసుకెళ్ళలేము. ఈ భూమి మీద ఈ కొద్దిసేపట్లో ఎన్నో దేవుడు ఇస్తున్నాడు మనకు. మనం ఏది అడిగిన ఇస్తున్నాడు, అడగకుండా కొన్ని ఇస్తున్నాడు, అడిగినప్పుడు ఇస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుడిచ్చిన వాటిని దేవుడిచ్చాడని కూడా గుర్తించలేని జనం, ఇచ్చినందుకు కనీసం దేవా థ్యాంక్స్ అనే కృతజ్ఞత, ఒక్క థ్యాంక్స్ చెప్పలేని నోరు, గొంతుక, నాలుక. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే మనం దేవునికి చెల్లించవలసింది ఏంటో తెలుసా? వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. నా సహోదరుడా, సహోదరి, ఏమిస్తే దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్తావు?
ఇంకెన్ని మేలులు చేస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు? యోబు లాగా ఉన్నామా, యోబు భార్యలాగా ఉన్నామా అనేది, మనం ఏ గుంపులో ఉన్నామో అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఏంటి యోబుకి యోబు భార్యకున్న తేడా ఏంటి? దేని బిడ్డారా, యోబు ఏమీ లేనప్పుడు, జీరోగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. అన్నీ ఇచ్చి దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు ఇచ్చినవన్నీ తీసుకున్నా కానీ దేవుణ్ణి స్తుతించాడు. దేని బిడ్డారా, యోబు భార్య జీవితాన్ని చూసినట్లయితే డిఫరెంట్ అంటే ఎలాగుంది అంటే, ఆమె దేని బిడ్డారా ఏమీ లేనప్పుడు ఇబ్బంది పడే ఉంటుంది. అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని స్తుతించింది, స్తుతులు చెల్లించింది. కానీ దేవుడిచ్చింది తీసుకుంటే దేవుణ్ణి దూషిస్తుంది. ఎదురు తన భర్తను కూడా దూషించి చచ్చిపోమని చెబుతుంది. దేని బిడ్డ, నిజమే, చాలాసార్లు దేవుడిని స్తుతించడం, ఏ పరిస్థితుల్లో మనం స్తుతిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అన్నీ బాగున్నప్పుడు మాత్రమే స్తుతిస్తున్నామా? ఒకవేళ పరిస్థితులు బాగోకపోయినా దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమించే పరిస్థితులు దేని బిడ్డ అన్నీ బాగుంటేనే ప్రేమిస్తున్నామా? ఒకవేళ శ్రమలు వచ్చినా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన కృతజ్ఞత అనేది అది మన యొక్క అసలు రూపాన్ని బయటపెడుతూ ఉంటుంది. మన లోపల అస్సలు స్వరూపం. మేలు జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, కీడు జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం. దేవుని బిడ్డలమైన మనము దేని బిడ్డలారా ఎలాగా అసలు మన లోపల అస్సలు రంగు, అస్సలు రూపం బయటపడేది ఎప్పుడంటే శ్రమ వచ్చినప్పుడు. యోబుకు కలిగిన శ్రమ ఈ భూమి మీద ఎవరికి ఉండదేమో. దేని బిడ్డలారా, అటువంటి శ్రమ వచ్చినా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా కొనిపోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప కృతజ్ఞతా స్తుతి. నిజమే దేని బిడ్డలారా, దేవునిని అన్ని పరిస్థితుల్లో స్తుతించడం. ఒకవేళ ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, దేవుని స్తుతించు. మంచి సమయం ఇది. నీవు నీ లోపల నీ అంతరంగం దేవుని యథార్థంగా ప్రేమిస్తుంది అని నిరూపించుకునే గొప్ప సమయం. శ్రమలో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, ఆకలి దప్పులో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అందరూ విడిచిపెట్టిన దేవుని స్తుతించు. రేపొద్దున దేవుడు నిన్ను ఎలాగో లేవనెత్తుతాడు. దేవుడు రేపొద్దున నేను తలగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుని స్తుతించు. ఈ సమయాలు మళ్ళీ రావు. దేవుని ప్రియబిడ్డ, దేవునిని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం ఇది. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నమ్మకస్తురాలుగా ఉంటావో, దేవుడు శక్తిమంతుడు. ఆయన నీ స్థితిని బట్టి, నీ విశ్వాస స్థితిని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. కనుక ఆయన దృష్టిలో మనం పడాలి. దేవుడు యోబు కోసం ఏం చెప్తున్నాడో తెలుసా? నా సేవకుడు యోబును చూసావా అని సాతానుతో ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు. నా యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా, న్యాయవంతుడిగా బ్రతుకుతున్నాడు, చెడుతనాన్ని విసర్జించేసాడు అని దేని బిడ్డలారా యోబు కోసం దేవుడే సాక్ష్యం చెబుతుంటే సాతానికి మామూలుగా లేదు. దేవుడే పొగుడుతున్నాడా, దేవుడే కొనియాడుతున్నాడా యోబుని? కాదు, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను స్తుతిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు ఇచ్చింది తీసేవంటే ముఖం మీద నేను దూషిస్తాడు అని సాతానుగాడు దేవుని దగ్గర ఏదేదో మాట్లాడుతున్నాడు. దేవుడు సరే ఒకసారి నీకు అప్పగిస్తున్నాను చూడు అయితే అని ఎప్పుడైతే దేవుడు యోబు మీద పర్మిషన్ ఇచ్చాడో, వెంటనే అపవాదం వచ్చేసి మొత్తం ధ్వంసం చేసేసాడు. సంవత్సరాల తరబడి కట్టుకున్న దేవుని ఆశీర్వాదం అనే కోటను ఉత్తినే కూల్చేశాడు. దేని బిడ్డలారా, దేవుడు లేకుండా కట్టుకుంటే ఇంకెంత వేగంగా కూలుస్తాడో చూడండి. దేవుని పర్మిషన్తోనే వచ్చి వాడు చాలా వేగంగా వచ్చి మొత్తం సామ్రాజ్యాన్ని, యోబు కోటను, సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చేశాడు. అంటే
దేవుడు లేకుండా నువ్వు బ్రతికితే ఇంకంత వేగంగా లెక్కలేని తనంగా వాడు దాడి చేస్తాడో ఒక్కసారి చూడండి. దేవుడు కేవలము మన లోపల అస్సలు రంగేంటో బయట పెట్టడం కోసమే, అసలు స్వరూపం ఏంటో చూపించడానికి లోకానికి కొన్నిసార్లు శత్రువుకు అనుమతిస్తూ ఉంటాడు. దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, ఆయన మహాజ్ఞాని. మనను బాధ పెట్టడానికి కాదు, అది సాతానికి సిగ్గు కలగాలి. నువ్వు అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి, అనేకుల విశ్వాసాన్ని బలపరిచే పాత్రగా నువ్వు ఉండాలి అంటే శ్రమలలో కూడా ప్రభువుని స్తుతించు, శ్రమలలో దేవుణ్ణి మహిమపరచు, శ్రమలలో దేవుణ్ణి కొనియాడు, శ్రమలలో నమ్మకంగా ఉండు. దేని బిడ్డ, అన్ని పరిస్థితుల్లో దేవుడు ఇచ్చినప్పుడల్లా స్తుతించడం, మంచి భోజనం తిన్నప్పుడల్లా స్తుతించడం, మంచి వస్త్రాలు వేసుకున్నప్పుడల్లా స్తుతించడం, మనకి సంతోషం ఆనందం కలిగించే సమయాల్లో దేవుని స్తుతించడం. ఇదే కాదు, రెండో పార్ట్ ఉంది. ఇబ్బందిలో దేవుని స్తుతించడం, ఏమీ లేనప్పుడు దేవుని స్తుతించడం, సరైన వస్త్రాలు లేనప్పుడు దేవుని స్తుతించడం, సరైన భోజనం లేనప్పుడు దేవుని స్తుతించడం, మనల్ని ప్రేమించేవారు ఎవరు లేనప్పుడు దేవుని స్తుతించడం. దేని బిళ్ళరా, నీ విశ్వాస స్థాయి, నీ కృతజ్ఞత స్థాయి, నీ అస్సలు లోపల ఉన్న అస్సలు స్వరూపం ఏర్పడేది, అస్సలు స్వరూపం తెలిసేది ఎప్పుడో తెలుసా? అటువంటి పరిస్థితుల్లో. నా సహోదరుడా, సహోదరి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:5 పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకుని వలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధుడు దేవుడు, దేవుడు పరిశుద్ధుడు. కనీసం దేవుణ్ణి చూడాలన్నా మినిమం క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పరిశుద్ధత. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేని బిడ్డారా, ప్రవర్తనలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, తలంపులలో పరిశుద్ధత, దేహములో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత అవసరం. మహాపరిశుద్ధుడు ఆయన, అతి పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేవు, పరిశుద్ధత లేకుండా దేవునితో సహవాసం చేయలేవు, పరిశుద్ధత లేకుండా అసలు నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అపవిత్రమైన ఘట్టాల్లో నివాసం చేయలేడు, మురికి ఘట్టాల్లో నివాసం చేయలేడు, దుర్వాసన వచ్చే ఘటాలలో నివాసం చేయలేడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. దేని బిడ్డ, పరిశుద్ధాత్మ నీలో నీతో నిత్యము నివాసం ఉండాలి అంటే తప్పనిసరిగా పరిశుద్ధతను ధరించుకోవాల్సిందే. నేను వారి మధ్య నివసింతును అంటున్నాడు ఆయన. హగ్గై 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది అంటున్నాడు ఆయన. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు ఆయన. ఆయన సన్నిధికి మనం వచ్చే ముందే మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి, మన ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరచుకోవాలి. యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. మన మనస్సాక్షిని సైతం దేవుని సేవించడానికి పరిశుద్ధపరిచి యోగ్యమైనదిగా సిద్ధపరుస్తుంది. పరిశుద్ధత కలిగి ఉండాలి మనం. మన దేవుడు పరిశుద్ధుడు. ఎంతవరకు మనం పరిశుద్ధత కలిగి ఉంటున్నాం? ఈ లోకమంతా కూడా పెంట బురద, దేని బిడ్డారా, మురికితో నిండి ఉంది ఈ లోకం. కళ్ళు తెరిస్తే మురికి, టీవీ పెట్టామంటే మురికి, ఫోన్ ఆన్ చేసామంటే మురికి. చాలా జాగ్రత్త. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఎక్కివిద్దాం విశ్వాసంతో. తండ్రి, ఇప్పుడే నాయన మీ చిత్తము మా పట్ల ఏమిటో అనేక విషయాలు మేము ధ్యానించాం. ప్రభువా, మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్తంలో కొనసాగుటకు సహాయం దయచేయండి. ఈ ప్రార్థన ఎక్కివిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి మీ చిత్తము నెరవేరునుగాక. తండ్రి, ఇదిగో నీ బిడ్డల జీవితంలో మీ చిత్తానికి విరోధంగా ఉన్న ప్రతి విధమైన క్రియలు యేసు నామములో లయమైపోవనిగాక. తండ్రి, నీ బిడ్డల జీవితంలో సంపూర్ణమైన మీ చిత్తం నెరవేర్చబడుటకు కావలసిన సంపూర్ణ విధేయత నీ బిడ్డలు కలిగి ఉండటకు సహాయం దయచేయి తండ్రి.
మీ నామంలో దీవిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.